నియోజకవర్గంలో జరిగేటువంటి పత్రికా విలేకరుల సమావేశం ఏంటంటే వెన్నుపోటు దినం వెన్నుపోటు దినం అనేటువంటి కార్యక్రమం మీద ప్రతిపక్షమైనటువంటి వైకాపా వాళ్ళు ఒక నిరసన కార్యక్రమాన్ని తలపెట్టారు. ఆ నిరసన కార్యక్రమానికి వెన్నుపోటు దినం అని పెట్టారు. అది ఈరోజు ఒక చర్చ. వెన్నుపోటు దినం అంటే వెన్నుపోటు పొడిచింది ఎవరు, దానికి ఆ పేరు ఎవరు పెట్టుకున్నారు? వెన్నుపోటు దినం అని మీరు పెట్టుకోవడం మీకే అవమానకరం. ఆ రోజు కోవూరు నియోజకవర్గంలో మేము మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. మాది నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలం. అదేదో బాంబే రెడ్ లైట్ ఏరియా అంట, అది ఎవరికి తెలియదు. ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపించేటప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు రెడ్ లైట్ ఏరియా నుంచి కొనుక్కొచ్చారా? ఇదే కార్యకర్తని, ఇదే నాయకత్వాన్ని, లేదే అప్పుడు పెద్ద గొప్పవాళ్ళు మేము అంటే మీరు తెలుగుదేశం పార్టీలో పోటీ చేసినప్పుడు, మేము తెలుగుదేశం పార్టీ నుంచి కష్టపడి గెలిపించినప్పుడు మేము చాలా నిస్వార్థపరులైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి నాయకులు మేము. ఈరోజు ఈ విధంగా ఆ విధమైనటువంటి పదజాలంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళని మాట్లాడడం మీకు సమంజసమేనా? రాజకీయ భిక్ష పెట్టింది ఏ పార్టీ? రాజకీయ భవిష్యత్తు కల్పించింది ఏ నాయకుడు? ఒక్కసారి ఆలోచించండి అన్న, ఆలోచించండి. ఏదో మాట్లాడేస్తే వెళ్ళిపోద్ది, మొత్తం డ్యామేజ్ అయిపోద్ది తెలుగుదేశం పార్టీ అంటే, ఆ బ్రహ్మ వల్ల కూడా కాల తెలుగుదేశం పార్టీని వీక్ చేయడం. అటువంటి కార్యకర్తలు ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీలో. అది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మరొకసారి ఏదో అన్నట్టున్నారు నిన్న మాటల్లో, మీరు పొరపాటున అన్నారో నిజంగా అన్నారో తెలీదు. డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసాం. ఏంది డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసేది? ఈరోజు రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉండేది ప్రతి ఒక్కరే తెలుసు. ఈరోజు రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉండేది. డబ్బు ఇచ్చి కొనుగోలు చేశారు, బాగలేదు, మాట తీరు బాగలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని కట్టబెట్టారు? మీరేం చేశారు? ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పడవలేదా? మిమ్మల్ని గెలిపించిన 16వ రోజు కల్లా తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పడవలేదా? ఏ రోజైతే ప్రజలందరూ నాయకులందరూ కూడా ఎన్ని ఆశల ఎన్ని కళల సౌధంతో మిమ్మల్ని గెలిపించారో, ఆ యొక్క ఆశయాల్ని ఆ యొక్క అభివృద్ధిని మీరు వెన్నుపోటు పడవలేదా? మీరు